శ్రీ విష్ణు, ప్రియదర్శి అండ్ రాహుల్ రామకృష్ణ లీడ్ రోల్స్ లో కనిపించిన ఓం భీమ్ బుష్ మూవీ చూడడం జరిగింది. మరి ఎలా ఉంది, కామెడీ సీక్వెన్సెస్ వర్కౌట్ అయ్యాయా, ఈ వీకెండ్ కి మీ టికెట్ ప్రైస్ కి వర్తి ఉంటుందా లేదా అని తెలియాలంటే క్లియర్ గా రివ్యూని ఎండ్ వరకు చూడండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లెట్స్ స్టార్ట్ ద రివ్యూ ఆఫ్ ఓం భీమ్ బుష్ వితౌట్ ఎనీ స్పాయిలర్స్. ఒక సెన్సిటివ్ పాయింట్ ని తీసుకొని కామెడీ చేసినట్టు అనిపించింది నాకు. అండ్ ఇంకొన్ని మిస్టేక్స్ కూడా చేశారు. అవన్నిటి గురించి క్లియర్ గా చెప్పే ముందు, మూవీ స్టోరీ అండ్ ప్లాట్ ఏంటంటే, ముగ్గురు ఫ్రెండ్స్ అనుకోకుండా భైరవపురం అనే విలేజ్ లోకి వెళ్తారు. అక్కడ ఒక పాడుబడ్డ మహల్లో నిధి ఉంటుందని తెలుసుకుంటారు. మరి దాన్ని దక్కించుకోవడానికి ఎలాంటి క్రేజీ అడ్వెంచర్స్ చేశారు అనేది మూవీ మొత్తం. ఈ స్టోరీ లైన్ ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరికి అర్థమయ్యే ఉంటుంది. సో మూవీలో కొత్తగా ఏం చూపించారా అంటే, అయితే మూవీ ఒక స్టోరీ డ్రివెన్ మూవీ కాదు. ఇది నాకు తెలిసి క్యారెక్టర్స్ డ్రివెన్ లాగానే అనిపించింది. ఈ ముగ్గురు క్యారెక్టర్స్ని తీసుకొని వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పెషాలిటీ, ఎవరికి ఎక్కడ సంబంధం లేకుండా వాళ్ళ ఐడియాలజీ, వాళ్ళ థింకింగ్, ఎవ్రీథింగ్ డిఫరెంట్గా ప్లాన్ చేశారు. అక్కడ చాలా బాగా అనిపించింది. అండ్ రిఫరెన్సెస్ కూడా చాలానే ఉన్నాయి. మనం ఇన్స్టాగ్రామ్లో చూసే మీమ్స్, రీల్స్, యాక్టర్స్, పంచెస్, వన్ లైనర్స్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే రిఫరెన్సెస్ ఉన్నాయి. మూవీ మొత్తంలో యూత్ కనెక్ట్ అయ్యే రిఫరెన్సెస్ చాలా అంటే చాలా ఉన్నాయి. స్క్రీన్ ప్లే కూడా ఒకటే షాట్ దగ్గర ఎక్కడ స్టిక్ కాకుండా చాలా ఎంగేజింగ్ గా తీశారు. అలా తీయడం వల్ల మనకి ఏ సీన్ కూడా ఎక్కువ లాజిక్ అనిపించకపోయినా, అర్థం కాకపోయినా, దాని గురించి ఎక్కువ ఆలోచించకుండా వేరే సీన్ కే జంప్ చేస్తూ ఉన్నారు. డైరెక్టర్ ఇది ఒక ఇంటెలిజెంట్ మూవ్ అని చెప్పొచ్చు. అంటే ఒకదాని తర్వాత ఒకటి సీన్స్ వస్తూనే ఉంటాయి, మనం నవ్వుతూనే ఉంటాం. వాళ్ళు మహల్లోకి వెళ్ళాక వచ్చే సీన్స్ అన్ఎక్స్పెక్టెడ్ గా ఉంటాయి. అంటే ప్రతి దానికి ఒక డిఫరెంట్ బీజిఎం ప్లే చేసి ఆ సీన్ కి ఇంకొక అడ్వాంటేజ్ గా మారింది ఈ బీజిఎం అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. అసలైన సినిమా హీరోస్ మహల్లోకి వెళ్ళిన తర్వాతనే స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు ల్యాగ్ సీన్స్, లాజిక్ లెస్ సీన్స్, అన్నెసెసరీ కామెడీ కూడా ఉంటుంది. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఇస్ మహల్లోకి వెళ్ళిన తర్వాత ఈ ముగ్గురి మధ్య వచ్చే కన్వర్జేషన్స్, ఒక్కో కన్వర్జేషన్ ఒక్కో డైమండ్ లా ఉంటుంది. చాలా ఫన్నీ అండ్ హిలేరియస్ గా ఉంటాయి. ఎస్పెషల్లీ మన ప్రియదర్శి గారిది ఒక 5 minutes సీన్ ఉంటుంది. అది చూస్తున్నంతసేపు నవ్వు ఆపుకోలేము. అండ్ ఇంటర్వెల్ గురించి మాట్లాడుకుంటే ఇంకొంచెం బెటర్గా ఉండేది. మూవీలో ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది ఈ ఇంటర్వెల్ సీన్. అండ్ కమింగ్ టు ద క్లైమాక్స్ పార్ట్, దీన్ని కొంచెం డిఫరెంట్గా ఎండ్ చేయడానికి ట్రై చేశారు. బట్ ఎందుకో అది కరెక్ట్గా వర్కౌట్ అవ్వలేదు అనిపిస్తుంది. ఎందుకంటే మూవీ మొత్తం 2 hours 26 minutes రన్ టైమ్. అందులో 2 hours మొత్తం నాన్ స్టాప్గా కామెడీ సీక్వెన్సెస్, అన్ఎక్స్పెక్టెడ్ షార్ట్స్ ఇవే చూపించారు. లాస్ట్ 20 minutesలో ఒక సెన్సిటివ్ టాపిక్ని తీసుకొచ్చి కొంచెం ఎమోషనల్గా మనల్ని కనెక్ట్ చేద్దామని ట్రై చేశారు. బట్ అప్పటి వరకు మనం ఒక కామెడీ ట్రాన్స్లో ఉండడం వల్ల ఈ సెన్సిటివ్ టాపిక్కి ఎమోషనల్గా కనెక్ట్ కాలేము. మూవీలో పాజిటివ్స్ వచ్చేసి స్టోరీ, నేరేషన్, ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే, బీజిఎం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ బ్యాంగ్ బ్రోస్ అనే సాంగ్. నెగిటివ్స్ వచ్చేసి లాజిక్ లెస్ సీన్స్ అని నేను అనను. ఎందుకంటే మూవీలో లాజిక్ ఉండదు, ఓన్లీ మ్యాజిక్ అని వాళ్ళ టైటిల్లోనే అనౌన్స్మెంట్ చేశారు. ఈ ముగ్గురు ఫ్రెండ్స్ మహల్లోకి ఎంటర్ అయ్యే టైంలో విఎఫ్ఎక్స్ క్వాలిటీ చాలా తక్కువగా ఉంది. గ్రీన్ మ్యాట్తో చేశారని ఈజీగా తెలిసిపోతుంది. అండ్ ఇంకో అన్నెసెసరీ సాంగ్ కూడా ఉంది. అండ్ కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్, శ్రీ విష్ణు తన యాక్టింగ్ అండ్ కామెడీ టైమింగ్తో ఇంప్రెస్ చేశాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం ఇతని డామినేషనే. అండ్ సెకండ్ హాఫ్లో పోస్ట్ ఇంటర్వెల్ తర్వాత రాహుల్ రామకృష్ణ అండ్ ప్రియదర్శి అసలైన కామెడీ సీక్వెన్సెస్ స్టార్ట్ అవుతాయి. వీళ్ళు ఎక్కడ కూడా మనం మిస్ కానియరు. పంచెస్, టైమింగ్, మీమ్స్, రిఫరెన్సెస్ ప్రతి దాంట్లో ఒక ఆట ఆడేసుకున్నారు వాళ్ళ యాక్టింగ్తో. బట్ రాహుల్ రామకృష్ణ కొన్ని వన్ లైనర్స్ వర్కౌట్ కాలేదు, అవిటిని రిపీట్ చేయడం వల్ల. సో ఫైనల్లీ ఈ వీకెండ్కి మీ టికెట్ ప్రైస్కి వర్తి ఉందా లేదా అంటే, స్క్రీన్ ప్లే బాగుంది, స్టోరీ బాగుంది, నేరేషన్ బాగుంది, యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి, కామెడీ ఉంది, ఎంటర్టైనింగ్ వే ఉంది. సో ఈ వీకెండ్కి మీరు వేసేయచ్చు ఈ మూవీని ఈజీ. సో డోంట్ మిస్ దిస్ మూవీ. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్. బై బై.